తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరెక్ట్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణలో రాబోయే 2 రోజులు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు, తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అలాగే ములుగు, భద్రాద్రి జిల్లాలలో పలు ప్రాంతాలలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబానగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ హైదరాబాద్ శాఖ అయితే తెలిపింది. ఇక రేపు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు మెరుపులు, బలమైన ఎదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోనూ ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుండటంతో అయితే ఇప్పటికే కొన్ని చెట్లు కూడా కూలిపోతున్నాయి. ఈ రోజు జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబానగర్, మెదక్, సంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా తెలిపింది. దీంతో ఇందాక చెప్పినటువంటి జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు వడగళ్ల వానలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. మరీ ముఖ్యంగా సందీప్, హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి, ముఖ్యంగా 5 రోజుల నుంచి సందీప్ పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 2 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు తీవ్రమైనటువంటి ఈదురు గాలులు కూడా, అటు గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణలో వాతావరణం రోజు రోజుకి ఇటు ముఖ్యంగా ఎండలు వానలుగా మారిపోయింది. ఎందుకంటే సందీప్, ఒకవైపు వానలు, మరొక వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు కొట్టి ఆ తర్వాత దాదాపు సాయంత్రం 4 నుంచి 5 గంటలు ఆ సమయం రాగానే మెల్లమెల్లగా చినుకులు పడుతూ ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్ల వానలు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో 2 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదికలైతే పేర్కొంటున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో హైదరాబాద్ పరిస్థితి తీవ్రంగా ఉండగా, ముఖ్యంగా సందీప్ జిల్లాల విషయానికి వస్తే, తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల విషయానికి వస్తే జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆదివారం, సోమవారంతో పాటు మంగళవారం కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయనే అంచనా అయితే ఉంది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటూ కూడా పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో మోస్తారు నుంచి పలు చోట్ల అలాగే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగండ్ల వానలు, పిడుగులు, భారీ ఎదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. క్యూములోని మేఘాల ఏర్పాటుతో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే శనివారం, ఆదివారం ఈ 2 రోజుల్లో సూర్యాపేట్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగాం, సిద్దిపేట్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇదివరకే తెలిపింది. అయితే రాబోయే 2 రోజుల్లో కూడా అక్కడక్కడ వర్ష ప్రభావం ఉండనుంది. వడగండ్ల వానలు, చెట్లు విరిగిపడడం, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే సందీప్ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి
కొంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట్, జగిత్యాల లాంటి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది సందీప్. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ముఖ్యంగా సందీప్, ఇటు తెలంగాణ జిల్లాలోనే కాకుండా మనం హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ అంటే జంట నగరాల్లో హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ లో గచ్చిబౌలి, అంటే దాదాపు మనం 2 రోజుల కిందట చూసినట్టయితే, శుక్రవారం చూసినట్టయితే కోకాపేట్, గచ్చిబౌలి, నార్సింగి లాంటి ప్రాంతాల్లో ఇటు ఈదురు గాలులతో పాటు భారీ అంటే అతి భారీగా ట్రాఫిక్ జామ్ మనం చూసాం. అలాగే సేమ్ ఇవాళ హాలిడే కాబట్టి కొంత ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకపోవచ్చనే నమ్మకం అవుతుంది. కానీ ముఖ్యంగా రేపు ఎల్లుండి అయితే చూస్తుంటే మనం అలాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నార్సింగి, కోకాపేట్ లాంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా మనం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు హఫీజ్పేట్, మూసాపేట్, బాలానగర్ కొన్ని ఏరియాల్లో, అలాగే కేపీహెచ్పి 7th ఫేజ్ నుంచి కొన్ని ఏరియాల్లో అయితే ముఖ్యంగా ట్రాఫిక్ కాకుండా కరెంటు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడం జరిగింది. కొన్ని స్తంభాలు, అంటే చెట్లు విరగడంతో కొన్ని స్తంభాలపై పడడంతో కరెంటు తీగలకు అంతరం కలిగి విద్యుత్ సరఫరా కూడా నిలిపేయడం జరిగింది సందీప్. అయితే ఏది ఏమైనా సందీప్, ఇటు హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా చూస్తుంటే మనం రానున్న 2 రోజుల్లో వర్షాలు, అంటే మామూలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకి కూడా జాగ్రత్తగా ఉండవచ్చని, అంటే ఉండాలని కూడా స్పష్టంగా అర్థమవుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ ఈవినింగ్. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. క్యూలో నింబస్ మేఘాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. సాయంత్రము ఈ అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలను కూడా వాతావరణ శాఖ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. క్యూలో నింబస్ మేఘాలతోటి గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా వర్షం ఉన్నది అని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇప్పటికే అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పటికే దాదాపు వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు తరలి వెళ్లినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పంట అక్కడ కొనుగోలుకు సిద్ధంగా ఉంది. అధికార యంత్రాంగం త్వరగా కొనుగోలు చేయకపోయినటువంటి పరిస్థితులలో పంట అంతా కూడా ఐకేపీ కేంద్రాల్లోనే ఉంది. వరి ధాన్యం అంతా కూడా రాష్ట్రం అంతటా కూడా ఇప్పటికే తడిసిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకటించినటువంటి వర్ష నేపథ్యంలో మరొకసారి కూడా రైతాంగం గుండెల్లో గుబేళ్లు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా, వరంగల్, వనపర్తి కొన్ని జిల్లాలతో పాటు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటికే విభిన్న పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎండవేడి, ఉక్కపోతతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చలిగాలి కూడా లేని నేపథ్యంలో మొత్తం అంతా కూడా ప్రజలు డిహైడ్రేషన్ కు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అయితే ఇవాళ ఎండ తీవ్రత
డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రత నమోదైనటువంటి సిచ్యువేషన్. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకటించినటువంటి వర్ష సూచన కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 తర్వాతకి కూడా వర్షం పడుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షం మొదలైంది. కాసేపట్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇది విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే వారం రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. వరి పంటకు ప్రధానంగా ఇది ఇబ్బంది కలిగింది. మరోపక్క మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఎదురుగాలులు మెరుపులతోటి వచ్చేటువంటి వర్షంతో మామిడి పంట రైతులకైతే తీవ్రంగా నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. ఉమ్మడి అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మామిడి పంట అంతా కూడా నేల రాలినటువంటి నేపథ్యంలో అది మార్కెట్ కు తరలించలేక రైతులు ఎక్కడికి దాన్ని తీసుకెళ్లలేక కన్నింటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్లు తెలంగాణలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపు వరి పంటకు ఎకరాకు 25,000 రూపాయలు కేటాయించాలని అటు రైతులతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మామిడి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలనేది డిమాండ్ వినిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉరుములు మెరుపులతోటి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి క్రమంలో కొంత తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికే పిడుగుపాటులకు గురై చాలా జిల్లాల్లో ప్రజలు అటు గాయాలతో పాటు కొంతమంది మరణించినటువంటి పరిస్థితులలో కొంత అప్రమత్తంగా ఉండాలి. పొలాలు ఇతర పంట పొలాల దగ్గర ఉన్నటువంటి రైతాంగం కూడా చెట్లను కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కొంత ఇంట్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పంట పొలాల్లో ఉంటే ముందస్తుగా ఇళ్లకు చేరుకోవాలని వాతావరణ శాఖ కూడా సూచించింది. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకుంటే, ఎందుకంటే క్యూలో నింబస్ మేఘాలంటే కొంత వర్ష తీవ్రత ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా వచ్చేటువంటి వానలతోటి అటు భారీ వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అయితే చాలా ట్రాఫిక్ సమస్యని కూడా మనం చూసుకుంటున్నాం వారం రోజుల నుంచి. ఒకవేళ కనుక ఇవాళ భారీ వర్షం కురిస్తే ఇవాళ కూడా భారీగా అటు ట్రాఫిక్ జామ్ కొంత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ వీకెండ్ కనుక కొంత జాగ్రత్తగా ఎవరు కూడా బయటికి రారు, ఇళ్లకే పరిమితంగా ఉంటారు. ఆఫీసులు కూడా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉండకపోయినప్పటికీ కూడా భారీ వర్షం వస్తే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ యాకేష్.